భర్త లేకున్న ఆటో నడుపుతూ తన పిల్లల్ని పోషిస్తోంది ఆ మహిళ. ఇటీవల తమ్ముడు అతని భార్య యాక్సిడెంట్లో చనిపోవడంతో మేనకోడళ్ల భారం కూడా ఆమెపైన పడింది. ఆటో నడుపుతూ కష్టంగా జీవనం సాగిస్తూ పిల్లల బాగోగులు చూసుకుంటోంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని ఆ మహిళ వేడుకుంటోంది. పిఠాపురం ఇందిరానగర్కి చెందిన చాట్ల వెంకటలక్ష్మికి పాప బాబు ఉన్నారు. భర్త లేకున్నా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇదే సమయంలో తమ్ముడు అతని భార్య యాక్సిడెంట్లో తనువు చాలించారు. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. వారిని చూస్తూ ఉండలేక కష్టమైన వారి భారాన్ని తానే స్వీకరించింది. వారి బాగోగులు చూసుకుంటూ చదివిస్తోంది. ఇప్పటికే ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వెంకటలక్ష్మికి ఆర్థిక భారం మరింత పెరిగింది. తల్లిదండ్రులు లేని పిల్లల బాగోగుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడడంతో పాటు ప్రతి నెల ఆర్థిక సాయం అందించి కష్టాల్లో ఉన్న తమకు చేదోడు వాదోడుగా నిలవాలని ఆమె వేడుకుంటున్నారు. నమస్తే అండి పవన్ కళ్యాణ్ సార్. నా పేరు వెంకటలక్ష్మి. నేను ఇందిరానగర్ పిఠాపురంలో ఉంటాను సార్, 7వ నెంబర్ వార్డు. నా తమ్ముడు బిడ్డలు సార్, వీళ్ళిద్దరు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు సార్. వీళ్ళు యాక్సిడెంట్ గా పోయారు సార్. అమ్మాయి 7వ నెలలోనే ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు సార్. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటున్నారు సార్. నాకు భర్త లేరు, నాకు అమ్మాయి అబ్బాయి. వీళ్ళని ఇప్పుడు వరకు చదివించాను సార్. ఈ అమ్మాయి 2nd ఇయర్ సార్, ఈ అమ్మాయి 10th. నాకు ఈ అమ్మాయి అయితే పాలిటెక్నిక్ ఉండి మా అబ్బాయి కూడా ఉన్నాడండి. వీళ్ళ నలుగురిని చదువుల నిమిత్తం నేను ఆటో నడుపుతూ వీళ్ళ నలుగురిని పోషిస్తున్నానండి. వీళ్ళిద్దరికో మీరు ఆలోచించండి. దేవుడి బిడ్డలుగా మీరు దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సార్ చాలా మందికి సహాయం చేస్తారు. మీరు అనాథ పిల్లలకి వీళ్ళని కూడా మీ దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు దయచేసి పిల్లలకైనా సహాయం చేస్తారని ప్రార్థన చేస్తున్నాను సార్. నేను ఒకదాన్ని 9 పిల్లలతో ఒంటరిగా భర్త లేకుండా అద్దెంట్లో ఉంటూ పోషించుకోలేకపోతున్నాను సార్. మీరైనా సాయం చేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ సార్.